For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. దిస్ ఈస్ పద్మావతి. బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు అసలు ఎలా స్టార్ట్ చేయాలి? ఏ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల తొందరగా గ్రోత్ వస్తుంది? అసలు బిజినెస్ అంటే ఎన్నో రకాల డౌట్స్ అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఉంటూనే ఉంటాయి. మరి అలాంటి డౌట్స్ అన్ని క్లారిటీ చేసుకోవడానికి మనకంటూ ఒక టీచర్ ఉండాలి కదా. ఇప్పుడు స్టడీ ఎలాగో బిజినెస్ కూడా అంతే. ఏదైనా సరే చదివితేనే వస్తుంది అన్నట్టు చేస్తేనే వస్తుంది. మరి అలాంటప్పుడు అలాంటి ట్రైనింగ్స్ ఎక్కడ తీసుకోవాలి? ఇలాంటి డౌట్స్ మీకు అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా నేను క్లియర్ చేయడానికి ఈరోజు మన దగ్గరికి ఒక పర్సన్ని తీసుకొచ్చా. మరి అదెవరా అనే కదా మీకు డౌట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్, నేనే చెప్పేస్తా. ఎస్ఆర్ క్రియేటివ్ మైండ్స్ CEO అండ్ ఫౌండర్, ఆయన బిజినెస్ ట్రైనర్ కూడా. మరి అలాంటి పర్సన్ ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. మరి ఆయన తన బిజినెస్ టెక్నాలజీ అంతా కూడా ఉపయోగించి మీకు కూడా మిమ్మల్ని కూడా ట్రైన్ చేయడానికి కోసం వచ్చారు. మరి అది ఎవరో తెలిసేసుకుందామా? మరి ఇంకెవరో కాదండి, సునీల్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి అసలు బిజినెస్ అంటే ఏంటి, ఏ బిజినెస్ని బిజినెస్ అని అంటారు, అసలు ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూసేయండి పూర్తిగా. నమస్కారం. నమస్కారం. యాక్చువల్గా ఒక జాబ్ కోసం స్టడీ ఉంటుందని వింటారు, అండ్ రెండో వచ్చేసి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, లైక్ ఒక సాఫ్ట్వేర్ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మరి అలాంటిది బిజినెస్ కోసం కూడా ఇలాంటి కోచింగ్ అంటే ఇది అవసరం అంటారా అసలు? ఇప్పుడు మీరు నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవ్వాలనుకున్నారు అనుకోండి. మీరు బీటెక్ కంప్లీట్ చేశారు అనుకుందాం, సాఫ్ట్వేర్ ఎలిజిబిలిటీ. బీటెక్ కంప్లీట్ చేసిన పర్సన్ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్దాం డైరెక్ట్ జాబ్ ఇస్తారా అండి? ఏం చేయాలి వాడు? కోచింగ్ తీసుకోవాలి. ఏం కోచింగ్ తీసుకోవాలి? లైక్ పైథాన్, జావా తీసుకోవాలి. అంటే కంపెనీ రిక్వైర్మెంట్ అయిన కోర్స్ నేర్చుకొని వెళ్ళాలి. నేర్చుకుని వెళ్ళాలి, జాబ్ ఇస్తారా? రైట్. ఇప్పుడు బిజినెస్ కంపెనీ స్టార్ట్ చేయాలనుకోండి, అసలు కంపెనీ స్టార్ట్ చేసే ప్రొసీజర్ తెలియనప్పుడు అరే వాడిని కంపెనీ స్టార్ట్ చేయమని ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారండి, వాళ్ళకి కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలో వాళ్ళకి తెలియనప్పుడు మా అబ్బాయిని కంపెనీ స్టార్ట్ చేయమని ఎలా చెప్తారు? ఇప్పుడు మేమేం చేస్తాం, కంపెనీ ఎలా స్టార్ట్ చేయాలో మేము నేర్పిస్తాం. రైట్. ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు కదా సార్ మీరు అడగచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా బిజినెస్ చేయొచ్చు. కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్లో గ్రోత్ రావాలంటే కంపల్సరీ నాలెడ్జ్ తీసుకోవాలి. ఇప్పుడు బేసిక్గా తీసుకుందాం, ప్లాట్ఫామ్స్ మీద జరిగే బిజినెస్ ఒకటి ఉంటుంది, షోరూమ్స్లో జరిగే బిజినెస్ ఒకటి ఉంటుంది, మల్టీప్లెక్స్లో జరిగే బిజినెస్ ఒకటి ఉంటుంది. ఇక మూడు బిజినెస్ మీరు కంపారిజన్ తీసుకోండి. ప్లాట్ఫామ్ మీద బిజినెస్ చేసేవాడు బిజినెస్ అలా తీసుకోడు. పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళ సలహాలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా బిజినెస్ చేస్తుంటే పెట్టేస్తాడు. రైట్, అవునా కదా? షోరూమ్స్ లో బిజినెస్ చేసేవాడికి ఫ్రాంచైజీలు తీసుకొని పెడతాడు. ఫ్రాంచైజ్ ఓనర్ నేర్పించడానికి బిజినెస్ ఎలా చేయాలనేది 100% నేర్పిస్తారు. అదే ఇప్పుడు కార్పొరేట్ సెక్టార్స్ లో ఉన్నటువంటి మాల్స్ లో వీటిలో హైమాక్స్ థియేటర్స్ ఇప్పుడు ఆల్రెడీ మీరు చూస్తుంటారు. వీటి మల్టీప్లెక్స్ లో ఉన్నటువంటి బిజినెస్ లన్నీ ట్రైన్ అయ్యి బిజినెస్ స్టార్ట్ అయినట్టు. కానీ ఆ సీక్రెట్స్ ఎంతమంది తెలుసు అంటే నో. సో బిజినెస్ కి నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఎందుకు? గ్రో అవ్వడం కోసం. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు 10,000 రూపాయలు సంపాదించడం వరకు మీకు తెలుసండి బిజినెస్ లో. 10,000 రూపాయల నుండి 1,00,000 రూపాయలు ఎలా సంపాదించాలనేది నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. 1,00,000 నుంచి 10 లక్షల సంపాదన నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు మంచిగా ఫుడ్ చేయడం వచ్చండి బాగా. ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి బాగా ఫుడ్ చేస్తుంది అనుకుందాం, బిర్యానీ బాగా కుక్ చేస్తుంది. సో ఆమె దగ్గర ఉన్నటువంటి స్పెషల్ సీక్రెట్ అదే. మీ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ సీక్రెట్. సో ఇప్పుడు మీరు ఈ ఫుడ్ అనే బిజినెస్ ని మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఏం చేస్తారు? ఒక హండీలో బిర్యానీ వండేసి రోడ్డు మీద పెట్టి అమ్మడం చేస్తారు, లేదంటే ఒక చిన్న రూమ్ తీసుకొని పెట్టి అమ్ముతారు. కానీ మీ పద్మావతి బిర్యానీ అనేదాన్ని ఒక ఫేమస్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక ఫ్రాంచైజ్ మోడల్లో డిజైన్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక ఇండియా లెవెల్లో మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు అనుకోండి, మీకు నాలెడ్జ్ కావాలా వద్దా? కావాలి కదా. ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్ లో మీరు బిజినెస్ పెట్టారనుకోండి, అక్కడ వచ్చే 10,000. కానీ అదే రూమ్స్ వి అదే ఫ్రాంచైజ్ మోడల్ బిజినెస్ ఒక 10 మీ ఓపెన్ అయ్యా అనుకోండి, 10,000 ఇంటూ ఇంకో 10,000 యాడ్ అవుతుంది కదా మీ లైఫ్ లో. అంటే బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా నాలెడ్జ్ అవసరం ఉంటుంది. నిజంగా మీరు చెప్తుంది నాకు కూడా ఒక నిమిషం ఆలోచిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు అసలు మీ దృష్టిలో బిజినెస్ అంటే ఏంటి? ఇది బిజినెస్ అని పర్ఫెక్ట్ గా దేన్ని చూపించి చెప్పగలం? బిజినెస్ అంటే ఏమిటి అంటే ఇది బిజినెస్, ఇది బిజినెస్ కాదని చెప్పలేమండి. ఈరోజు ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. అర్థమైందా? బిజినెస్ అంటే ఏంటి అన్నప్పుడు మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు బిజినెస్ వేరు, బిజినెస్ వేరు. బిజినెస్ వేరు, బిజినెస్ నా వర్డ్లో ఉంది బిజినెస్. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఏం చేస్తారంటే
అకౌంట్స్ వాళ్ళే చూసుకుంటారు, స్టాక్ వాళ్ళే చూసుకుంటారు, స్టాఫ్ వస్తున్నారు వాళ్ళే చూసుకుంటారు, కస్టమర్స్ని వాళ్ళే చూసుకుంటారు. సో ఎవ్రీథింగ్ వాళ్ళు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు ఏమంటారు, అది వాళ్ళు చేసేది బిజినెస్ కాదు, బిజినెస్. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత బిజినెస్ అకౌంట్స్ తను చూసుకుంటున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు కస్టమర్ సెక్టర్ ఒకరు చూసుకుంటున్నారు, స్టాక్ ఒకరు చెక్ చేసుకుంటున్నారు, అంటే ఒక్కొక్క వింగ్కి ఒక్కొక్క ఎంప్లాయీని రిక్రూట్ చేసుకొని బిజినెస్ చేస్తున్నారు అనుకోండి. సో ఆల్రెడీ అట్లా ఎంప్లాయీస్ రిక్రూట్ చేసి బిజినెస్ చేస్తున్నప్పటికి కూడా బిజినెస్ ఓనర్ ఏం చేస్తున్నా అన్నింటిలో నేను ఇన్వాల్వ్మెంట్ అవ్వాలనుకుంటాడు కదా, అది బిజినెస్. బిజినెస్ అంటే ఏంటి, మన ప్రమేయం ఉన్నా మన ప్రమేయం లేకుండా జరిగేది బిజినెస్. ఈరోజు నేను మీ స్టూడియోలో కూర్చోను, నా బిజినెస్ జరుగుతూ ఉంది, నా బిజినెస్ ఆగలేదు కదండి. ఇప్పుడు నా బిజినెస్ ఇవాళ నేను మీరు ఇది హైదరాబాద్లో మీ స్టూడియోలో కూర్చోండి, నా బిజినెస్ కడపలో జరుగుతూ ఉంది, ఈరోజు అనంతపూర్లో జరుగుతూ ఉంది, నెల్లూరులో జరుగుతూ ఉంది, ఏపీ అంతా జరుగుతూ ఉంది, తెలంగాణ జరుగుతూ ఉంది, ఆల్ ఓవర్ 50+ కంట్రీస్లో నాకు ఆన్లైన్లో కోర్సెస్ రన్ అవుతున్నాయి. సో త్రూ దిస్ దట్ ఈస్ కాల్డ్ బిజినెస్. ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో వీ హ్యావ్ టు మల్టిపుల్ అవర్ టైమ్ లెవెల్స్. అంటే ఏం చేయాలి, మన టైంని మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు నేను ఒక్కనే పని చేశాను అనుకోండి, నాకు 10,000 రూపాయలు వస్తాయి. నాతో పాటు ఒక 10 మందికి నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను అనుకోండి, సో ఒక్కొక్కరి మీద నాకు ఇంకొక 1,000 రూపీస్ వచ్చినా కూడా ఎంత అవుతాయి, ఇంకో 10,000 రూపీస్ ఎక్స్ట్రా అవుతాయి. సో వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఎంటర్ప్రెన్యూర్ అంటే, ఒక కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్ ఓనర్ ఏం చేస్తాడు, అతను ఒక్కడే కంపెనీ స్టార్ట్ చేసి అతను ఒక్కడే కూర్చుంటే బిజినెస్ జరుగుతుందా? ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఉందని నా దగ్గర ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు, రైట్? ఈ 10,000 మంది ఎంప్లాయ్మెంట్ కావాలనుకోండి, ఈ 10,000 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కావాలనుకోండి, వీళ్ళు ఏం చేయాలి, ఎన్ని సంవత్సరాలు చదవాలి ఆ కంపెనీలో జాబ్కి వెళ్ళాలంటే? అప్ టు 18 years చదవాలా? కానీ ఎడ్యుకేషన్ ఫ్రీగా వస్తుందా? రాదు కదా. పర్ ఇయర్ 1 lakh రూపీ ఖర్చు అవుదా? ఎడ్యుకేషన్, వాళ్ళతో తినే ఫుడ్ కానివచ్చు, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కానివచ్చు, అవుతుందా కదండి. సో ఈ 1 lakh ఏదైతే ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడుతున్నారో, 18 years అతను కష్టపడి చదివిన చదువుకి 18 lakhs ఖర్చు అయ్యాయి. ఎంత? 18 లక్షలు. సో 18 లక్షలు ఖర్చు పెట్టిన అతను ఏమొచ్చింది, ఒక స్కిల్ వచ్చింది అతనికి, ఒక టాలెంట్ వచ్చింది, నాలెడ్జ్ వచ్చింది, సర్టిఫికెట్లు వచ్చి 18 లక్షలు ఖర్చు పెట్టాడు. ఇవన్నీ తీసుకొని ఒక కంపెనీ CEO దగ్గరికి వెళ్తే, ఆ కంపెనీ డైలీ నా దగ్గర 8 గంటలు పనిచేయాలి, ఏదైనా నువ్వు స్పెషల్ కోర్స్ చేసావా, దానికి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టావని అడుగుతాడు. ఇవన్నీ తీసుకున్న కంపెనీ CEO దగ్గరికి వెళ్తే, ఆ CEO నీకు 15,000 రూపాయల నుండి 1,00,000 రూపాయలు జీతం ఇస్తాడు నెలకి. ఇప్పుడు రోజు నువ్వు 8 గంటలు పనిచేస్తున్నావు కదా, 10,000 into 8 hours ఎంత అవుతుంది? 80,000 గంటలు ఒక రోజుకు పని జరుగుతుంది. 80,000 గంటల మీద ఒక కంపెనీ CEOకి ఆదాయం ఉంటుంది. అదే ఎంప్లాయ్కి ఎన్ని గంటల మీద ఉంటుందండి? 8 గంటల మీద. 80,000 గంటల మీద ఆ కంపెనీ CEOకి రోజుకి గంటకు 200 వేసుకుందాం, గంటకి 200 రూపీస్ వేసుకుంటే ఆ కంపెనీ CEOకి పర్ డే 1,60,00,000 రూపాయలు వస్తుంది. 80,000 గంటలు ఇంటూ 200 రూపీస్, 1,60,00,000 రూపాయలు వస్తాయి. అదే కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్కి కూడా మనం 200 వేద్దాం, గంటకి మంత్లీ 60,000 రూపాయలు శాలరీ వస్తుంది. ఇప్పుడు అదే 60,000 రూపాయల కోసం నువ్వు 18 సంవత్సరాలు కష్టపడి చదువుని, నాలెడ్జ్ని, స్కిల్ని, టాలెంట్ని రోజులో 8 గంటల సమయాన్ని కంపెనీకి అమ్మేసుకుంటున్నాం. కంపెనీకి అమ్ముకొని 80,000 శాలరీ తీసుకుంటున్నాం. సో అదే ఇప్పుడు మీ అమ్మా నాన్న పుట్టినప్పుడు మీ అకౌంట్లో అదే 18 లక్షల రూపాయలు FD చేస్తే ఈ టైంకి ఎంత అవుతుంది? సో బ్యాంక్ నుంచి ఎంత ఇంట్రెస్ట్ వచ్చేది 20 years. అంటే మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనము ఇన్వెస్ట్ చేసి ఎడ్యుకేషన్కి పెట్టిన అమౌంట్కి ఆ నాలెడ్జ్ మనం తీసుకుంటున్నామా, ఆ నాలెడ్జ్ తీసుకుని మనం ఎంత ఉపయోగించుకుంటున్నాం? అంటే మన నాలెడ్జ్ని ఉపయోగించుకుని ఇంకోటి గొప్పడు అవుతున్నాడు, మనం ఏమవుతున్నాం? ఆ గొప్ప డ్రీమ్స్కి మనం ఏమవుతున్నాం? పనాలం అవుతున్నాం కదా. ఇప్పుడు కంపెనీ ఓనర్సే కదా ఫ్లైట్స్లో చార్టర్డ్ ఫ్లైట్స్ అని చెప్పేసి ఇంకోటి అంటారు, కానీ మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? సో ఇక్కడ ఏమవుతుందంటే అండి, 2 ఉంటుంది అనమాట మేజర్గా, రిస్క్, నాన్ రిస్క్. ఎవరైతే రిస్క్ తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో వాళ్ళు సక్సెస్, ఎవరైతే రిస్క్ తీసుకోరో వాళ్ళ బిజినెస్లో వాళ్ళు ఫెయిల్యూర్. నిజంగా సునీల్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన మోటివేషన్తో నాకు కూడా జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే, ఇంకా మీతో మాట్లాడితే నాకు కూడా థాట్ రావచ్చు. సో ఇప్పటి వరకు చూసారు కదా, మనకి తెలిసింది కొంచెం. సో ఆ కొంచాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడం వల్ల మనం పూర్తిగా ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మనకన్నా వెల్ ట్రైనర్స్ దగ్గర నేర్చుకోవడం అనేది బెటర్ ఆప్షన్. అది ఎవరికైనా అవసరమే, లైక్ చదువులో అవ్వచ్చు, ఉద్యోగంలో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు, ఏదైనా సరే కామన్ అది. ఇప్పటి వరకు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి కూడా, బిజినెస్లో కావచ్చు, ఇంకా ఎక్సెట్రా దేంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ కామెంట్స్కి తగ్గ వీడియోస్ కూడా మేము చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు ఎప్పటికప్పుడే తీసుకొస్తూ ఉంటాం. టుడే దిస్ వీడియో గైస్, చలో నమస్కారం.